తీర్థంకరుడి జన్మస్థలం ఇక్కడ ఉంది. దీని పక్కకే అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం ఉంటుంది. ఏ హట్లో చూపించండి. జైన తీర్థంకర జన్మస్థలం. జైనుల విశ్వాసం ప్రకారం 24 మంది తీర్థంకరులు ఉంటారు. అందులో 11వ తీర్థంకరుడి పేరు శ్రేయాంశనాథుడు. శ్రేయస్ అంటే శుభము, ఉన్నతమైనది అని అర్థము. శ్రేయాంశనాథుడి తల్లిదండ్రులు సింహపురి రాజ్యాధిపతి అయిన విష్ణురాజు, అతడి తల్లి విష్ణుదేవి. జన్మస్థలం సారనాథ్లోని సింహపురిలో. సారనాథ్ వారణాసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక శ్రేయాంశనాథుడిని ఖడ్గమృగం చిహ్నం చేత గుర్తించవచ్చు. ఇతడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. శ్రేయాంశనాథుడు సాధారణ రాచరిక జీవితాన్ని గడుపుతాడు. తండ్రి తదనంతరం సుదీర్ఘకాలం పాటు రాజ్యపాలన చేస్తాడు. అనంతరం 2 నెలలు ఆధ్యాత్మిక సాధన కఠినంగా చేస్తాడు. జ్ఞానోదయం పొందిన తర్వాత అతడు తీర్థంకరుడు అవుతాడు. ఇక ఇతడికి గత జన్మలో పుష్కర్వర్ ద్వీపంలో క్షేమరాష్ట్రం రాజు నలిగుల్మగా పిలువబడ్డాడు. ఇతడు కఠిన సాధన చేసిన కారణంగా అతని ఆత్మ విముక్తిని పొందుతుంది. అందుకే ఈ జన్మలో సింహపురి రాజైన విష్ణురాజుకు రాణి విష్ణుదేవి గర్భంలో జన్మిస్తాడు. శ్రేయాంశనాథుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి 14 శుభకార్యాలను కలగంటుంది. జ్యోతిష్కుల ప్రకారం ఇతడు తీర్థంకరుడు అవుతాడని చెప్తారు. ఆ విధంగా శ్రేయాంశనాథుని ఇతివృత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈసారి కాశీకి వెళ్ళినప్పుడు మీరు సందర్శించే ప్రాంతాలలో సారనాథ్ ఒకటి తప్పక కావాలి. ఇక్కడే బౌద్ధము జైనము 2 చూడొచ్చు. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.